హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేనైతే 'బైకర్' సినిమా అయితే చూశాను. 'చార్మింగ్ స్టార్' శర్వానంద్ మూవీ ఇది. అండ్ అభిలాష్ రెడ్డి కంకర్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీ దీనికి ముందు ఈయన 'మా నాన్న సూపర్ హీరో' సినిమా చేశారు. 'బైకర్' పేరుకి తగ్గట్టు ఈ సినిమా బైక్ రేసింగ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. 'బైకర్' సినిమా ట్రైలర్ చూశాక కొంచెం ఇది జస్ట్ టెక్నికలీ స్ట్రాంగ్ మూవీ అవుతుందా అని అనిపించింది అయితే. అంతేకాదు భయ్య, హాలీవుడ్ రేసింగ్ ఫిలిం నుంచి తీసినట్టు అనిపించింది భయ్య నాకైతే. ఈ సినిమా చూశాక ఒకటి మాత్రం చెప్పగలను భయ్య, ఒక కొత్త రకమైన ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది భయ్య ఇది. అండ్ ఇంకా ఈ సినిమాలో అతుల్ కుల్కర్ణి గారు ఉంటారు భయ్య. అండ్ ఈ సినిమాలో ఆయనకి చాలా పెద్ద రోల్ అయితే ఉంది. ఇంకా ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్కి ఆయనే డబ్బింగ్ చెప్పుకున్నారు భయ్య. నాకైతే బాగా అనిపించింది. అండ్ ఈ సినిమాలో హీరోయిన్ మాళవిక గారికి అయితే మంచి రోల్ పడిందనే చెప్పుకోవాలి భయ్య. మాళవిక గారు కూడా బాగా చేశారు భయ్య. అండ్ అలాగే ఈ సినిమాలోనే రాజశేఖర్ గారు కూడా ఉన్నారు. ఆయనకు ఒక మంచి రోల్ ఉంది భయ్య. అండ్ ఈ సినిమాలోనే ఆయనకు సాయి కుమార్ గారు అయితే డబ్బింగ్ చెప్పారు. రాజశేఖర్ గారు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ అలాగే శర్వానంద్ గారు కూడా బాగా చేశారు భయ్య. చాలా స్టైలిష్గా ఉన్నారు చూడడానికి. అండ్ అలాగే జేబ్రాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చాడు భయ్య. ఈ మూవీకి లైన్ హార్ట్ అనే ఒక సీన్ ఉంటుంది. అంటే ఒక రేస్ జరుగుతుంది భయ్య, ఒక మౌంటైన్ మీద. అక్కడ బీజిఎం వస్తుంది భయ్య, వేరే లెవెల్ ఉంది భయ్య. ఓవరాల్గా అయితే ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందనే చెప్పాలి భయ్య. అండ్ అలాగే ఈ సినిమాలో 4 రేసులు ఉంటాయి భయ్య. అంటే డిఫరెంట్గా ఉంటాయి భయ్య. రేసులు బాగున్నాయి కానీ రేసులో ఎడిటింగ్ అంతా బాగలేదు. ఇంకొంచెం కేర్ తీసుకొని ఎడిటింగ్ చేసి ఉంటే బాగా వచ్చి ఉండేది. అన్ని యాంగిల్స్ నుంచి ఒక రేస్ని చూపించారు. సూపర్ ఉందనే చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో సాంగ్స్ గురించి చెప్పాలంటే ఓకే అనే చెప్పాలి. ఓవరాల్గా బైకర్ మూవీ బాగుంది భయ్య. అండ్ అలాగే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగు 5కి 3.0 రేటింగ్ అయితే ఇస్తున్నాను. ఒకవేళ మీరు ఈ సినిమాని చూస్తే మీరు ఎంత రేటింగ్ ఇస్తారో ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.